ప్రియులారా, ప్రతి ఆదివారం సందపూట జరుగుతున్న రాంబాబు అన్నగారు ఇంటి వద్ద జరుగుతున్న పూజలకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా యోహాను సువార్త నుంచి ఫస్ట్ అధ్యాయం చదువుకుందామండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగేదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన పాదములకు ప్రభువా, ఎంతవరకు ప్రభువా పాటలో మీరు తోడుగా ఉన్నారు, ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు, అన్నగారు చెప్పిన వాక్యంలో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. ఇప్పుడైనా నన్ను నిలబెట్టి నీ వాక్యం వివరిస్తుండగా తగిన జ్ఞానాన్ని నాకు దయచేయండి వారికి ప్రభువా. దేవా, మంచిగా జ్ఞానాన్ని దయచేసి ఆలోచన దయచేయండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన ప్రతిఫలం చేసి నేర్చుకున్నామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగేదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఆది అందే దేవుడు ఉన్నాడంట. ప్రియులారా, ఈ భూమి ఆకాశములు సృజించక మునిపే దేవుడు ఉన్నాడంట. ప్రియులారా, ఆయన లేకుండా ఏది కలగలేదంట. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి కూడా ఆయన మూలంగా కలిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన కలగజేశాడు. ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క మరి జంతువు, ప్రతి ఒక్క మరి పక్షి కూడా ఆయనే కలగజేసి ఉన్నాడు. ప్రియులారా, మరి ఆయన కలగజేసిన మనము ప్రియులారా ఆయన మాట విని జీవించాలని, ఆయనలో నమ్మకంగా ఉండాలని, ఆయనలో అంటికట్టిబడి ఉండాలని ప్రియులారా దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈ నా బిడ్డను నేను నా చేతులతో చేసుకున్నాను, ఈ నా బిడ్డ నశించిపోతూ నాకు ఇష్టం లేదు, నశించిపోయి నరకంలో పడటం నాకు ఇష్టం లేదు అని ప్రియులారా పశుబాలుడిగా మరి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనుషుడు దేవుని మాట వినకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ప్రియులారా, తనకి తోసినట్టుగా నడుపుతా ఉన్నాడు. ప్రియులారా, అన్యాయంలో నడుపుతా ఉన్నాడు, అపాయంలో నడుపుతా ఉన్నాడు. దేవుడు ఆయన చూసి ప్రేమతో ప్రియులారా నిన్ను నన్ను ఆయన తట్టు త్రిప్పుకుని ఆయన జీవము కలిగిన మాటలు ప్రియులారా మనకి ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, నా మాట విని నా ఆజ్ఞను గైకొని నడవండి అని ప్రియులారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఆయన మాట విని ఆయన తట్టు తిరగాలి, ఆయన వాక్యం విని ఆయన తట్టు తిరగాలి. ఆయన చెప్పుచున్న
మరి ఈ వాక్యాన్ని బట్టి ఆయన తట్టు తిరిగితే మనలో ఆయన జీవము మనలో ఉండినట్లు, ఆయన వాక్యము మనలో ఉండినట్లు ప్రియులరా. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. ప్రియులరా, ఈ లోకంలో మరి అనేక మంది మరి నశించిపోతా ఉన్నారు ప్రియులరా. నరకంలో పడి కాలిపోతా ఉన్నారు ప్రియులరా. ఒక్కొక్క సమయంలో ప్రియులరా వాళ్ళు దిక్కు తోసని స్థితిలోకి వెళ్ళిపోయి ఇక సూసైడ్ చేసుకుందామనే స్థితిలో ప్రియులరా దేవుడు ఎంతో మందిని మరి తన స్వరం ద్వారా, తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మరి ఎంతో మందిని ఆయన తట్టు త్రిప్పుకుని ఆయన జీవము గల మాటలు వాళ్ళకిచ్చి ప్రియులరా జీవింప చేస్తా ఉన్నాడు ప్రియులరా, నడిపింప చేస్తా ఉన్నాడు ప్రియులరా. ప్రియులరా, ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవము మనలోకి వచ్చి మనల్ని కూడా మరి ఆ జీవింప చేస్తా ఉన్నది ప్రియులరా. వాక్యం ఆయన మనల్ని జీవింప చేస్తా ఉన్నాడు ప్రియులరా. ఈ లోకంలో మరి ఈ ప్రభు నామం తెలియక ఎంతో మంది రక్షించిపోతా ఉన్నారు ప్రియులారా. ఎంతో మంది అపాయంలో పడిపోతా ఉన్నారు ప్రియులారా. ఎంతో మంది మరి పాప శాపలో పడిపోయి ప్రియులారా మరి అవమానమైన స్థితిలోకి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళిపోవటం, ఒకరిని ఒకరు మరి దూషించుకోవటం, ఒకరిని ఒకరు హత్యలు చేసుకోవటం ప్రియులారా. దురాత్మ వెళ్ళి